బాబు భేటీ అయ్యారు. భావనపాడులో మెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇవాళ కూడా పలు సంస్థల చైర్మన్లు, సీఈఓలతో సమావేశం కానున్నారు. సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో, చైర్మన్లతో సమావేశమవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత ది నెక్స్ట్ వే పయనీరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. బ్లూంబర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు త్వరగా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు. మొదటి రోజు జ్యూరిక్ లో సీఎం చంద్రబాబు రోజంతా బిజీగా గడిపారు. పలువురు పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు విమానాశ్రయంలో చంద్రబాబుని కలిశారు. జ్యూరిక్ తరహా విమానాశ్రయాన్ని ఏపీలో నిర్మించాలంటూ ప్రతినిధులని సీఎం కోరారు. చంద్రబాబు ప్రతిపాదనలపై సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. త్వరలోనే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు వారు. అనంతరం జ్యూరిక్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో బాబు బృందం భేటీ అయింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ లో పర్యటిస్తుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా వారు తిరిగి లేకుండా గడిపారు. నిన్న ఉదయం నుంచి కూడా వారు అక్కడ ఏదైతే జ్యూరిక్ చేరుకున్నారో జ్యూరిక్ లో తెలుగు సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. భారత రాయబారిని కూడా కలిశారు. రాత్రి 4 గంటల ప్రయాణం చేసి వారంతా కూడా ఇక్కడ దావోస్ కు చేరుకున్నారు. దావోస్ లో లక్ష్మీ మిట్టల్ని కలుసుకున్నారు. ఆర్సిలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్తో సుదీర్ఘంగా చర్చించారు. నారా లోకేష్, అదేవిధంగా మంత్రి భరత్ కూడా వీరితో పాటు ఉన్నారు. పలువురు అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆర్సిలర్ మిట్టల్ ఆధ్వర్యంలో అనకాపల్లిలో భారీ ఎత్తున ఉక్కు పరిశ్రమలు స్థాపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చర్చించారు. వాటి ఏర్పాటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే వారు దాదాపు 2 దశలుగా 1,40,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తవుతున్నాయి. అదేవిధంగా మిట్టల్ గ్రూప్ ఇండియాలో కొన్ని పరిశ్రమలు స్థాపించేందుకు నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పరిశ్రమలు, అదేవిధంగా ఏదైతే హెచ్పీసీఎల్, అదేవిధంగా భాగస్వామ్యంతో పెట్రో కెమికల్స్ సంబంధించిన వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ ఆయన కోరటం జరిగింది. ఏదైతే భావనపాడు పోర్టు, ఏదైతే భావనపాడు దీనికి అనుకూలమైన ప్రాంతంగా ఉంటుంది. విశాఖ అన్నిటికీ అనుకూలమైన పోర్టు విశాఖలో ఉంది కాబట్టి భావనపాడులో పరిశీలించాలి. హెచ్పీఎల్ తో కలిసి మీరు పెట్టే పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయమని కోరుతున్నారు. అదేవిధంగా లక్ష్మీ మెటల్ కూడా చెప్పడం జరిగింది. భారత్ లో అనేక పరిశ్రమలు పెట్టబోతున్నాం. ముఖ్యంగా గ్రీన్ కోతో కలిపి ఇక్కడ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే సోలార్ సంబంధించిన సెల్స్ తయారీ పరిశ్రమను కూడా పెట్టబోతున్నాం అని చెప్పారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లోనే ఆ పరిశ్రమ పెట్టాలి, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేశారు. వీరి సమావేశం అయితే చాలా సౌద్భవ వాతావరణంలో జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా ఉన్నారు లక్ష్మీ మిట్టల్ అని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఈ రోజు పలు కీలక సమావేశాలు అయితే జరగబోతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ పై అక్కడ ఒక సదస్సు జరగబోతుంది. సిఐఐ పారిశ్రామికవేత్తలతో కలిపి ఆ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించిన ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాల గురించి కూడా అక్కడ ప్రసంగం చేయబోతున్నారు. నారా లోకేష్, అదేవిధంగా భరత్, ఇతర ఉన్నతాధికారులు కూడా మొత్తం కూడా పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు పేరెన్నిక గల, ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల 10 పారిశ్రామికవేత్తలతో మాట్లాడబోతున్నారు. సీఈఓలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా పలు సదస్సులు కూడా జరగబోతున్నాయి. ఏదైతే యుఏఈకి చెందిన మంత్రితో కూడా ఈ రోజు మాట్లాడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకి ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో
ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. దాన్ని పోగొట్టేందుకు కూడా చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు అంటేనే ఒక బ్రాండు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దావోస్ లో కొంత చంద్రబాబు అంటే పారిశ్రామికవేత్తలందరికీ ఒక నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు దావోస్ లో ఈ విధంగానే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెన్నికల పరిశ్రమల్ని కావచ్చు, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించారు తన చాతుర్యంతో అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయకత్వ పటిమను చూసి, అదేవిధంగా ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, పరిశ్రమలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం ఉంది. కూటమి వచ్చిన 7 నెలల్లోనే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇక్కడ అంగీకరించారు. చాలా వరకు శంకుస్థాపన కూడా చేశారు. అదేవిధంగా మీరు వస్తే కూడా అదే విధమైన సహకారం మీకు అందిస్తాం, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉందని కూడా దావోస్ వేదికగా చంద్రబాబు తన గళాన్ని వినిపిస్తున్నారు. నారా లోకేష్ కూడా సహకరిస్తున్నారు. లక్ష్మీ మిట్టలతో జరిగిన చర్చలు అయితే ఫలప్రదమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు చాలా కీలక సమావేశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో ఆ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండో రోజు కూడా కీలక అంశాలపై చంద్రబాబు ప్రసంగాలు ఉండబోతున్నాయి. ధనలక్ష్మి. థ్యాంక్ యూ రవిచంద్ర.